తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రైట్ నౌ ఐఎమ్ విత్ హర్షవర్ధన్ గారు. హర్ష, యూ డు ఎ ఫెంటాస్టిక్ జాబ్. బాగా నిండుదనం వచ్చింది. ఫర్దర్ గా మళ్ళీ ఎక్కడ అవకాశం వస్తే నాకు ఇవ్వు, ఛాన్స్ కలిసి చేద్దాం. అడిగారా చిరంజీవి గారిని, ఏంటి 40 years బ్యాక్ వెళ్ళిపోయారు, ఈ వింటేజ్ లుక్ ఏంటి అసలుకి? విపరీతమైన కమాండ్ ఉంది ఆయన బాడీ మీద. ఆయనకి ఊరికే ఎవరండి మెగాస్టార్లు, ఊరికే ఎవరు. నాకు ఎన్నో సంవత్సరాల నుంచి సేమ్ డిపి, నా వాల్ పేపర్ నా బెడ్రూమ్ లో కూడా ఉంటది. కామెడీ సినిమాలు కూడా అందరూ తీస్తారు, కానీ కామెడీ సినిమాని తీసుకెళ్లే విధానం ఉంటుంది చూసావా, అది చాలా 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 కష్టం. అనిల్ రావిపూడి గారు సక్సెస్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఇది. అనిల్ రావిపూడి సినిమాల్లో ఎవరు లాజికల్ అడగరు సార్. అది సేఫ్ గేమ్ ఆడతాడు ఆయన. మిడిల్ క్లాస్ మెంటాలిటీ, కామన్ మ్యాన్ కి దగ్గరగా ఉండే కథలు రాస్తాడు. సాంగ్స్ బాగా పడతారు కదా మీరు. తరలి రాదతనే వసంతం, తన దరికి రాని వనాల కోసం. సూపర్. మీరు రెగ్యులర్ గా కలిసే ఫ్రెండ్స్ అంటే ఎవరు ఇండస్ట్రీలో యాక్టర్స్? లైక్ రాజు పొద్దున్న 8 గంటలకు వస్తాడు, 6 గంటలో వెళ్ళిపోతాను అని. లేకపోతే నేను 1/2 గంటలో వెళ్ళిపోతానని 7 గంటలకు వెళ్తాను. సాయంత్రం 7 పోవచ్చు, నెక్స్ట్ డే 7 పోవచ్చు. మొదలెట్టామంటే ఆగం, చాలా మాట్లాడుకుంటాం. మొదలు పెట్టామంటే ఆగమంటే మేమేదో అనుకుందాం. డ్రింక్ మీకు అలా చూడాలని ఉంది. ఇయర్స్ సర్వైవల్ అవటం చాలా కష్టం అండి. నిజంగా ఇతను ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి కూడా టైం పడుతుంది మాకే. ఫ్రమ్ యువర్ సైడ్ దిస్ గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు దట్ యాక్టర్స్. రుణపడిపోయి ఉంటారు అందరూ. మంచిదే, గుడ్ థింగ్. ఈ సినిమాకు ఒక 50 లక్షలు తీసుకుని ఉంటారా? తక్కువ, 4 లక్షలు. ఎంత ఓపెన్ గా చెప్పారు ఆయన. ఇందులో ఏం లేదు, వైటే కదా, ఏముంది అక్కడ. నేను అదే ఆలోచించాను. లాస్ట్ టైం ఎప్పుడు నితిన్ ఒకసారి స్టేజ్ మీద మీ పేరు చెప్పలేదని ఫీల్ అయ్యారు కదా. నితిన్ లాంటి ఒక మంచి నేను చాలా సందర్భాల్లో చాలా మంది కించపరుస్తూ మాట్లాడిన సందర్భాలు నాకు తెలియకుండానే ఉన్నాయి. అంటే తాగినప్పుడు తాగుడు ఒక సాకు. చూసారు అవి కూడా. ఇవి ప్రతి మంది సిట్టింగ్ లో ఉండేదే. ఎవరు చూడలేదు, మీరు చూడలేదే. కానీ ఫస్ట్ ఎల్లమ్మ వేణు నితిన్ కనుక్కున్నారు కదా, ఆల్మోస్ట్ టైటిల్ అనౌన్స్మెంట్ అంత అయిపోయింది కదా. ఒక్కసారిగా డిఎస్పి మళ్ళీ హీరోగా రావటం ఏంటి అసలు? ఇది దానికి చాలా మంది మారారు. పెళ్లి అనేది అసలు ఎందుకు మీ డిక్షనరీలో కొట్టేశారంట? అంటే ఒకటి ఏంటంటే, నేను ఐ కాంట్ హ్యాండిల్ ఫ్యామిలీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అది కానీ ఉప్పు కారం తింటున్నాం కదా, కోరికలు ఎక్కువ ఉంటాయి కదా. కోరికలకి ప్రేమ ఉంది కదా, పెళ్లి ఎందుకు? వేరే వాళ్ళతో అవుతున్నారు లివింగ్ రిలేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 అమ్మాయిలు ఉన్నారు అనుకుందాం, మాట వరుసగా అందరితో ఫిజికల్ రిలేషన్షిప్ ఉంది. గుడ్. మరదలకైనా, చెల్లెలకైనా, మేనకోడలకైనా, ఎవరికైనా ఒకటి చెప్తా, రిలేషన్ స్ట్రెయిన్ అయిపోతుందంటే మాత్రం దాన్ని దిగదాకా లాక్కండి. ఎమికబుల్ గా మీరు అడ్జస్ట్ అవ్వగలిగినంత వరకు చూడండి. ఇది అవ్వట్లేదు ఎప్పటికైనా అనిపిస్తే మాత్రం డోంట్ వేస్ట్ యువర్ టైం. వాట్ ఈస్ లైఫ్ అన్నప్పుడు ఏమర్థం అవుతుంది అసలు మీకు? ఎండ్ ఆఫ్ ది డే మన జీవితం మనం ఎంజాయ్ చేయాలి కదా రోజు. ఎవరిదో ఊపిరి మనం పీల్చట్లే, ఎవరిదో తిండి మనం తినట్లే. మన కడుపు నిండు కోసం మనం తింటున్నాం. తిన్నప్పుడు ఎంజాయ్ చేయాలి, చెయ్యి. కానీ మధ్యలో ఏంది యాక్సిడెంట్ అన్నారు, అది కాలుకి ఏంటి యాక్సిడెంట్? అది కారా లేకపోతే? చాలా సింపుల్ గా డోర్ మెట్ మీద పడ్డా. ఓ, వెళ్ళిపోయి పడ్డారా? ఇలా స్లిప్ అయ్యి ఆ గోడకి కాలు తగిలి యాంకిల్ ఇరిగిపోయింది. యాక్చువల్ గా ఆ రోజు అమౌంట్ లో నాకు పెద్ద హెల్ప్. అది ఐ వాచ్. ఏ సిరి కాల్ సో అండ్ సో అని చెప్పొచ్చు. ఆ వాచ్ కూడా పెట్టుకోలేదు, అది ఎక్కడ అవుతుంది. ఇప్పుడు కాదమ్మా, అప్పుడు పడ్డప్పుడు. అవసరం లేనప్పుడు అందరు పలుకుతారు, అవసరం లేనప్పుడు పలకాలి. జీవితం అంటే కూడా అదే. ఇండస్ట్రీలో సక్సెస్ ఉన్నప్పుడు మన ఇంటి కుక్కకు కూడా గౌరవం ఇస్తారు. అదే సక్సెస్ లేనప్పుడు మనల్ని ఆ కుక్క కన్నా హీనంగా చూస్తారు. ఇండస్ట్రీ కాదు, ప్రపంచం అంతే బాస్. కర్మ సిద్ధాంతం నమ్ముతారా? కర్మ సిద్ధాంతం కూడా చాలా మంది పాపాత్ములు బ్రహ్మాండంగా బతుకుతున్నారు కాబట్టి నేను అది కూడా నమ్మలేకపోతున్నాను. ఈ రోజు ఫుల్ ఫిల్ చేసేసుకో, ఇదే లాస్ట్ రోజు అన్నట్టు బతుకు. ఓవరాల్ గా ఏంటంటే, పడుకునేటప్పుడు ఏం మిస్ అవ్వలేదు అనిపించాలి, పొద్దున్న లేసేటప్పుడు ఇవాళ ఏం మిస్ అవ్వకూడదు అనిపించాలి. ఈ రెండింటి మధ్య జరిగేదే జీవితం.
వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ రైటర్ కమ్ యాక్టర్ కమ్ చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉంటాయి అనమాట. ఈ ఈజ్ నన్ అదర్ దెన్ గ్రేట్ యాక్టర్, అంతకుమించి గ్రేట్ హ్యూమన్ బీయింగ్ హర్షవర్ధన్ గారు. నమస్తే అండి. థ్యాంక్ యూ రోషన్. నమస్తే. ఎలా ఉన్నారు? సూపర్. ఫైనల్లీ వి మెట్. ఫ్రేమ్ లో నిండుగా కనిపిస్తున్నారు. అదే అదే మా సీటుకు న్యాయం చేస్తున్నారు. అదే అదే కాలు ఎరగడం వల్ల ఆ, కూడా ఒక కానీ ఇలా ఉంటేనే బాగున్నారు. ఎందుకో అప్పీలుగా ఉంటే పెద్దగా అనిపించింది. ఏమో మరి తెలియదు. అంటే అంటే డెఫినేషన్ ఆఫ్ బ్యూటీ ఆర్ గుడ్ లుకింగ్ థింగ్ అన్నది ఎప్పుడు మారుతూ వస్తుంది సినిమాలో. లైక్ యూ సెడ్, ఇప్పుడు ఇంత వెయిట్ పెట్టుకొని నేను అన్ని చేసిన పోలీస్ ఆఫీసర్ రోల్స్. అవును. హెల్త్ పరంగా చూసుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటాం అన్నది వేరు. బట్ అదే లుక్ అన్నది ఎప్పుడు ప్రాబ్లం కాలేదు. ఓకే ఓకే. నిజంగా 29 years 30 years అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. 28 years. అసలుకి ఇన్ని ఇయర్స్ సర్వైవల్ అవటం చాలా కష్టం అండి. ఎందుకంటే ఎవ్రీ 10 years మారిపోతుంది అంటున్నారు కానీ ప్రపంచం ఇప్పుడు ఎవ్రీ ఇయరే మారిపోతుంది. కరెక్ట్. ఎవడు కొత్తోడు వస్తున్నాడు, ఎవడు పాతోడు అసలుకి వాష్అవుట్ అయిపోతున్నాడో తెలియదు. నిజంగా ఇతను ఉన్నాడా లేదా అని తెలుసుకోవడానికి కూడా టైం పడుతుంది మాకే. అందుకనే మేము తవ్వకాలలో చాలా మందిని అక్కడ ఇక్కడ వెతికి తీస్తున్నాం. అవును, బాగుంటున్నాయి. అట్లీస్ట్ వీళ్ళు ఉన్నారు, వీళ్ళకి లైఫ్ ఇవ్వండి. ఎందుకంటే ఒకప్పుడు బాగా బతికిన వాళ్ళు అడగటానికి మొహమాటం. అది ప్రౌడ్ కాదు, అది అంటే అంటే గర్విష్టి ఏం కాదు పాపం. అడగాలంటే బాధ. ఒకప్పుడు ఇలా చేసాం, ఇలా బతికాం, ఇలాంటి సినిమాలు చేసాం, అలాంటి క్యారెక్టర్స్ చేసాం, ఇప్పుడు మనం వెళ్ళి అయ్యా ఒక క్యారెక్టర్ అయ్యా అని అడగలేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి ఒక జనరేషన్లో మనం బతుకుతున్నప్పుడు 30 సంవత్సరాలు ఒక ఆర్టిస్ట్ ఎటువంటి సపోర్ట్ లేకుండా వచ్చి నిలబడి ఏది దొరికితే అది ముందు నిలబడాలి, స్టాండ్ అవ్వాలి, మనకంటూ ఒక గుర్తింపు రావాలి, ఇండస్ట్రీ గుర్తించాలి. ప్రజలు పక్కన పెట్టండి, ఫస్ట్ ఇండస్ట్రీ గుర్తించాలి అన్న ఒక అది మోటో మైండ్లో పెట్టుకొని చేయటం నిజంగా ఒక మెయిల్ ఆర్టిస్ట్కి చాలా చాలా కష్టం. ఐ నో దట్ పెయిన్. కానీ మీరు పడ్డ పెయిన్ అంటే ఏమని చెప్తారు అసలుకి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ అప్రిషియేట్ యూ రోషన్. ఎందుకంటే ఇంత మంచి పాయింట్ ఇది. అది నా మైండ్లో ఉండిపోయింది, అందుకే చెప్తున్నాను. ఎలాగైతే దూరం అయిపోయిన యాక్టర్స్ అందరినీ వెలికి తీసి మళ్ళీ పరిచయం చేసే పని పెట్టుకున్నారో, నాకేమనిపిస్తుందంటే నాకు అవకాశం కావాలి అని అడగడం చాలా కష్టం ఎవరికైనా కూడా. ఇతనికి అవకాశం ఇవ్వడానికి పక్కోళ్ళ గురించి చెప్పడం చాలా ఈజీ, అది చాలా హెల్దీ కూడా. సో ఇంత మనం అడిగితే ఎవరేమనుకుంటారనో, లేకపోతే అడిగినా దొరకకపోతే అదో బాధ, కనీసం అడగలేదు కాబట్టి మనకు రావట్లేదు అన్న తృప్తితో బతికేయటం అన్నది చాలా మంది కళాకారులు చేస్తారు. మీరు కూడా చూసే ఉంటారు. ఆబ్వియస్లీ మనం ఇప్పుడు ఎవ్రీ డే మనకు కనిపించే యాక్టర్స్ లో కూడా అరే ఇతను సడన్గా ఎందుకు కనుమరుగైపోయాడు అనిపిస్తుంటుంది. అదే అంటాను, వచ్చిన వాళ్ళకి ఎందుకు ఆపర్చునిటీస్ వస్తున్నాయో తెలియదు, పోయిన వాళ్ళకి ఎందుకు పోతాయో తెలియదు. దట్ ఈస్ సినిమా. సో ఆ విధంగా చెప్తే ఫ్రమ్ యువర్ సైడ్ దిట్స్ అ గ్రేట్ కాంట్రిబ్యూషన్ టు దట్ యాక్టర్స్. రుణపడిపోయి ఉంటారు అందరూ, మంచిదే, గుడ్ థింగ్. అండ్ కమింగ్ టు మీ, నేను కష్టం అన్నది ఎప్పుడు లేదు రోషన్. నాకు ఫస్ట్ నుంచి కూడా బ్యాక్గ్రౌండ్ లేదు కానీ ఫోర్ గ్రౌండ్ ఉంది. అంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఎవ్రీ రైటర్, ఎవ్రీ డైరెక్టర్, ఎవ్రీ ప్రొడ్యూసర్ దట్ మ్యాటర్ ఏ రోజు డిస్కరేజింగ్ లేకపోగా అందరూ ఎంకరేజింగ్ ఉండేవారు. వాళ్ళ దృష్టిలో పడ్డం వరకే లేట్. నేను పడిన తర్వాత వర్కౌట్ అవుతూ వచ్చింది. నేను అంత హడావుడిగా డిఫరెంట్ పీస్ కదా మీరు. అంటే ఎలా నాకు తెలియదు, కంపేర్ టు అదర్ వాళ్ళ మేనరిజం కానీ, లేకపోతే ఫేస్ కానీ, లేకపోతే వాయిస్ కానీ కొంచెం మీది డిఫరెంట్. అందరూ డిఫరెంట్ ఉంటారేమో కదా రోషన్, నాకు తెలియదు. అంటే నేనేంటంటే నేను చదువుకొని రాలే, అంటే సినిమా గురించి చదవటం, థియరీ అవి తెలియదు నాకు. నేను చదివింది ఏంటంటే ప్రేక్షకుల మైండ్ సెట్. అందరిలో కూర్చొని సినిమా చూసి మనం కొన్ని చూసినప్పుడు ఈడేంటి ఎంత ఓవర్ చేస్తున్నాడు, లేకపోతే ఇంకొంచెం బాగా చేస్తే బాగున్నాం, ఇలా ఫ్రెండ్స్తో మనం ఏది మాట్లాడుకుంటామో, కామన్ మ్యాన్కి ఏది ఎక్కువ కనెక్ట్ అవుతుందో దాంట్లో ఉండడానికి చేసే ప్రయత్నమే లక్కీగా నన్ను ముందుకు తీసుకెళ్తుందని నాకు అనిపిస్తుంటుంది. అంతే. ఓకే, ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ నిజంగా సినిమా చూస్తుంటే పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. అంటే కామెడీ సినిమాలు కూడా అందరూ తీస్తారు, అది ఏం పెద్ద గొప్ప కాదు కామెడీ సినిమాలు తీయటం. కానీ కామెడీ సినిమాని తీసుకెళ్లే విధానం ఉంటుంది చూసావా, అది చాలా 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 కష్టం. అనిల్ రావిపూడి గారు సక్సెస్ అవడానికి వన్ ఆఫ్ ద రీజనే ఇది. దానికి ఎంత బుర్రగా పదును పెట్టాలో ఒక డైరెక్టర్గా అతనికే తెలుసు పాపం. చూసే వాళ్ళకి ఏం ఫుల్గా ఎంజాయ్ చేస్తారు, అది వేరే విషయం. కానీ ఎందుకంటే ఒక ట్రాక్ వెళ్తున్నప్పుడు ఏంట్రా బాబు ఎంత బోర్గా ఉందన్న టైంలో ఏదో ఒకటి ఎక్కిస్తారు ఆయన. ఇప్పుడు సెకండ్ హాఫ్లో కూడా అంతే, ఇట్లా వెళ్తున్నప్పుడు ఒకసారిగా వెంకిని దించుతారు, వెంకీ గౌడ అని.
అసలు ఫుల్ ఫన్ అనమాట. Correct. ఎందుకంటే మీరు ఎన్నో కామెడీలు మీరు రైటింగ్ మీకు బాగా ఇష్టం కాబట్టి బాగా రాస్తారు కాబట్టి మీకు ఇంకా బాగా తెలుసు. మీరు చేసిన క్యారెక్టర్ నా భూతో నా భవిష్యత్తు. అబ్సల్యూట్లీ ఆ? దీని తర్వాత మళ్ళీ ఎక్సైటింగ్ ఏం వస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు.